స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అది అందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. కమిషనర్ భావన ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా కొండయ్యపాలెం ఫ్లైఓవర్ సమీపంలో మానవహారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛతాకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛతా సేవ, స్వచ్ఛతా శిబిర్ ఇలా 3 విభాగాలుగా నిర్వహిస్తామన్నారు. దీనిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మొదటి థీమ్ స్వచ్ఛతాకి భాగీదారిలో ప్రజలకు పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడంతో పాటు శానిటేషన్ మెరుగుపరిచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచుతామని, తాము నివసించే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులకు, పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇటువంటి కార్యక్రమం చేయడం కొత్త ఏం కాదు, అవునా కదా? అనేక కార్యక్రమాలు చాలా చేసాం, కానీ ఇంకా పరిశుభ్రత రావట్లేదు. మనకి ఇంకా లోటు కనిపిస్తుంది మనకి అందరికి కూడా. అందుకే ఈరోజు ఈ దేశం అంతా కూడా ఈరోజు గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా మీరు అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలు కూడా. ఈరోజు మీకు అందరికీ తెలియాలి, మన కాకినాడ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నాం. మనం ఆ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాకినాడ వచ్చారు, మీ అందరికీ తెలుసు. కాకినాడ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించారు, దోమలపై దండయాత్ర. దోమలపై దండయాత్ర ఏంటంటే అందరూ ఏంటి నవ్వుకున్నారు. చాలా మంది ప్రతిపక్షాలు విమర్శించారు. దోమల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కొంతమంది గమనించలేకపోయారు. ఒక్క చిన్న దోమ కొడితే డెంగ్యూ, మలేరియాలు వచ్చి చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒక చిన్న దోమని కంట్రోల్ చేయగలిగే శక్తి మనలో ఉంది, కానీ అది ఎలాగన్నది మనకు తెలియట్లేదు. అప్పుడు ఆయన మీటింగ్లో చెప్పారు, అధికారులందరినీ దగ్గర పెట్టి, దోమలు ఎలాగా పుట్టుకొస్తున్నాయంటే మనం కాలంలోనే అనుకుంటాం. చాలా మంది కాలం శుభ్రం చేస్తే చాలండి అంటారు, మందు కొడితే చాలండి దోమలు చచ్చిపోతాయి అంటారు. ఆ ప్రయత్నం చేస్తాం మనం. కాలువలన్నీ క్లీన్ చేసేవాళ్ళం, మందు కొట్టేవాళ్ళం, అక్కడితో అయిపోయింది కదా అనుకునేవాళ్ళం. కాదు, ప్రతి ఇంట్లో కూడా మనం ఆ రోజు అందరికీ చూపించాం. ఏదైనా డబ్బాలు ఉంటే పాడైపోయిన డబ్బాలు బయట పడేస్తారు. డబ్బాలు, ఆ డబ్బాలో వర్షం పట్టి నీళ్ళు కానీ ఇంకో నీళ్ళు కానీ ఉండిపోతే ఆ నీటిలో దోమలు పుచ్చి ఆ దోమలన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో మామూలుగా పుట్టే పరిస్థితి.